నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమైఎస్. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 పై సిబిఐ విచారణ చేపట్టాలంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తని ఇక్కడ మనకు హైలైట్ చేయడం జరిగింది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సంజయ్ ఢిల్లీ సిబిఐ ఆఫీసులో వినతి పత్రం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అవకతవకలపై సిబిఐ సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ జనరల్కు గురువారం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్ 55ను రద్దు చేసి జీవో నంబర్ 29 జారీ చేయడంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రిజర్వేషన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% కేటాయించి మిగతా 50% పోస్టులను అగ్రవర్ణాల వారికి కట్టబెట్టే కుట్రకు తెరలేపిందని విమర్శించారు. తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క ప్రమాణాలకు అనుగుణంగా వాల్యుయేషన్ చేయలేదని ఆక్షేపించారు. సిబిఐ సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వారు కోరినట్టు ఇక్కడ ప్రధానంగా నమస్తే తెలంగాణ పత్రికగా హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెలాఖరులో 10th ఫలితాలు అంటూ ఒక అంశాన్ని కూడా మనకు దిశా పత్రిక కథనాన్ని తెలియజేయడం జరిగింది. లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో పరీక్షల విభాగం ఆఫీసర్ల కసరత్తు, పర్మిషన్ కోసం సర్కారుకు రిక్వెస్ట్, అనుమతి రాగానే వెంటనే రిలీజ్ అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది 10th క్లాస్ ఫలితాలకు సంబంధించి. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్, ఇది గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్. గ్రూప్ 1 దివ్యాంగ అభ్యర్థులకు 26న సర్టిఫికేట్ వెరిఫికేషన్. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి దివ్యాంగుల కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఈ నెల 26న నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో 2వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్టు టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటన తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లను సైతం వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొంది. అంతేకాకుండా అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో నేడు, రేపు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని పేర్కొంది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, తుది ఎంపికలో వీటిని పరిగణలోకి తీసుకుంటారని కమిషన్ సూచించింది. దివ్యాంగుల అభ్యర్థులు 26న వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ అయినటువంటి www.tspsc.gov.in అనే ఒక వెబ్సైట్ నుండి వెరిఫికేషన్ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ తెలిపినట్టు మనకు నిన్నటి ఏదైతే టీజీపీఎస్సీ సంబంధించిన ప్రెస్ రిలీజ్కి సంబంధించినటువంటి అంశానికి ఈరోజు పేపర్లో కూడా కవర్ చేసుకోవడం జరిగింది. సో మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే డిఎల్ఎస్ స్కూల్లో హైదరాబాద్లోని ఆర్సీఐలోని డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్లో మనకు కాంట్రాక్ట్ బేస్ పైన మనకు కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసినట్టు వేకెన్సీ వచ్చేసరికి 13 పోస్టులను వేకెన్సీస్ నోటీస్ చేయడం జరిగింది. ఆ యొక్క పోస్టులు వచ్చేసరికి టీజీటీ, నర్సరీ మదర్ టీచర్, ఆర్ట్ టీచర్, డ్యాన్స్ టీచర్, అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్, అడ్మిన్ అసిస్టెంట్ అంటున్నారు. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి సోషల్ సైన్స్, ఫిజిక్స్, హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్, తెలుగు తదితర సబ్జెక్టులు ఉన్నట్టు తెలుస్తున్నారు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా మనకు లాస్ట్ డేట్ May 2 ఉందండి. సో ఈ యొక్క May 2 లోపల మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా DLSRCI.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి గూగుల్ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకుంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ పైన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా 6 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్గార్డ్, మానిటరింగ్, ఎవాల్యుయేషన్, ఎనర్జీ తదితరులను ఉండడం జరిగింది. వీటికి అన్నిటికీ అప్లికేషన్ ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు దీనికి లాస్ట్ డేటు May 14 అండి. సో ఈ యొక్క ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, పే స్కేల్ లాంటి తదితర అంశాల కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి www.sidbi.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఐఐటి ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు 17 పోస్టులను నోటీస్ చేస్తూ ఇక్కడ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఆ పోస్టులను గమనించుకున్నట్టయితే టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ మెకానిక్, ఎడిటోరియల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉండడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కానీ, పే స్కేల్ వివరాలు కానీ, మోడ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ యొక్క సమాచారం కోసం
iitb.ac.in అన్న ఒక వెబ్సైట్లో ఉంటుందండి. సో దీనికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 22 లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే, సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లో అంటే మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆగ్నేయేషియాలోని ప్రధానమైనటువంటి ఏరోనాటికల్ పరిశ్రమ 21 ఉత్పత్తి, అదేవిధంగా ఓవర్హాల్ సేవ విభాగాలు, అదేవిధంగా 9 R&D కేంద్రాలు మరియు 1 ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగంలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. సో ఇందులో మనకు HAL హైదరాబాద్లో నాన్ ఎగ్జిక్యూటివ్ కాడర్లో సో పదవీ కాల ప్రాతిపదిక సిబ్బందిని నియామకానికి ఈ క్రింది పోస్టులకు దరఖాస్తులను ఇన్వైట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి FSR ఒక పోస్టు, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ FSR వచ్చేసరికి 2 పోస్టులు, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి FSR 13 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ మిగతా అన్ని అంశాలకు సంబంధించి కానీ ఇక్కడ మీరు HAL వెబ్సైట్ అయినటువంటి www.hallindia.co.in అనే ఒక వెబ్సైట్ను సందర్శించండి. సో అప్లికేషన్స్కు మనకు లాస్ట్ డేట్ 7th May 2025 అనేది ఉండడం జరిగింది. మరి అదేవిధంగా మరొక విద్యా ఉద్యోగ సమాచారాన్ని గమనించుకున్నట్టయితే, దంతేవాడ ఛత్తీస్గఢ్లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే బైలాడీల ఐరన్ ఓర్ మైన్లో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసరికి 179. సో ఈ యొక్క ఖాళీల వివరాలు కూడా చూసుకున్నట్టయితే ట్రేడ్ అప్రెంటిస్లు 130 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 16 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్లు 13 పోస్టులు ఉండడం జరిగింది. దీనిపైన గతంలో ఆల్రెడీ ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన విభాగాలు కూడా చూసుకున్నట్టయితే COPA ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మనకు డీజిల్ సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తదితర పోస్టులు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసరికి సంబంధిత విభాగంలో ITI కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ క్వాలిఫై అయ్యి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్లను ఇక్కడ మీకు ప్రకటించడం జరిగింది. ఇంటర్వ్యూ వేదిక వచ్చేసరికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ BIOM సో బచేలి కాంప్లెక్స్ దంతేవాడ ఛత్తీస్గఢ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా nmdc.co.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది. ఇదే విధంగా ఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య 2 ఉందండి. 2 పోస్టులను వీళ్ళు 2 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టుల వివరాలను గమనించుకున్నట్లయితే మేనేజర్ కంపెనీ అఫైర్స్ ఒక పోస్టు, అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ అఫైర్స్ ఇంకొక పోస్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అర్హత వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో సో ICSIలో సభ్యత్వంతో పాటు మనకు LLBలో క్వాలిఫై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 April 2025 నాటికి మేనేజర్కు 37, అసిస్టెంట్ మేనేజర్కు 30 years ఉండాలంటున్నారు. సో సెలక్షన్ బేస్ వచ్చేసరికి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. ఇది మనకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసరికి ircon.org అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆన్లైన్లో పాలిసెట్ హాల్ టికెట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు నిర్వహించేందుకు పాలిసెట్ హాల్ టికెట్లను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. హాల్ టికెట్లను పాలిసెట్ ap.nic.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ హాల్ టికెట్లు జారీ ఉండదని పేర్కొంది. అంటే ఆఫ్లైన్లో హాల్ టికెట్లు ఎవరు ఆన్లైన్ బేస్డ్ హాల్ టికెట్స్ తీసుకోవాలి. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది April 30వ నిర్వహించినట్టు ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇదే కాకుండా DSC అభ్యర్థుల యొక్క వయో పరిమితి పెంచండి. ప్రధానంగా DSC అభ్యర్థుల యొక్క వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని సో AIYF జాతీయ పూర్వ కార్యదర్శి G. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. గురువారం ధర్నా చౌక్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 30,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ ఉన్నాయని చెప్పిన మంత్రి లోకేష్ 16,347 పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మనకు నిరాశకు గురి చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ DSCపై ప్రభుత్వం ఊసేలేదని దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. గత 6 ఏళ్లుగా నోటిఫికేషన్ విడుదల కాలేదని అభ్యర్థుల భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. PET పోస్టుల సంఖ్య పెంచాలని 10వ తరగతి ఇంటర్లో 50% ఉండాలని నిబంధనలు తొలగించాలని కోరారు. సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ DSC పరీక్ష, APPSC పరీక్ష ఒకేసారి రావడం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని, తేదీల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెగా DSCలో PET వ్యాయామ ఉపాధ్యాయులకు ఈవెంట్స్ వెయిటేజీ మార్పులను
కలపాలని కూడా కోరడం జరిగింది. సో అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే జూన్ 1న కానిస్టేబుల్ తుది రాత పరీక్ష. ఇప్పటికే ప్రిలిమినరీ ఫిజికల్ టెస్టులు పూర్తి. తుది పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థుల సంఖ్య 38,910. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను జూన్ 1న నిర్వహించనున్నట్టు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో ఈ యొక్క పరీక్ష నిర్వహించినట్టు వెల్లడించింది. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా కేవలం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి మిగతా ప్రక్రియ చేపట్టకుండా అనేక సాకులు చెప్పింది. కూటమి అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులుంటాయని చిక్కులన్నింటినీ పరిష్కరించింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుడే పరీక్షలు నిర్వహించి ఈవెంట్స్లో మొత్తం 38,910 మంది అర్హత సాధించగా వీరందరికీ తుది రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో ఎంపికైన వారికి మెరిట్ రోస్టర్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనుంది. మరిన్ని వివరాల కోసం పోలీస్ నియామక మండలి వెబ్సైట్ను సంప్రదించవచ్చు అంటూ ఇక్కడ పూర్తిస్థాయి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి రెగ్యులర్గా మీకు విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీలకమైన అప్డేట్స్ పొందేటువంటి ప్రయత్నం చేయండి. వీటన్నిటికి సంబంధించిన రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎపిటోమ్ ఐఏఎస్ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందిస్తున్నాం. దానికి సంబంధించిన లింక్ను కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎపిటోమ్ ఐఏఎస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ వెంటనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.